హాయ్ గైస్, డిఎస్సి అభ్యర్థులకైతే హాల్ టికెట్లు రిలీజ్ అయినాయి. మనకి ఈనాడు మెయిన్ పేపర్లో ఒక చిన్న న్యూస్ డిఎస్సి అభ్యర్థుల గురించి ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. న్యూస్ ఏంటంటే ఒకే రోజు 2 పరీక్షలు ఉంటే ఒకే చోట రాయవచ్చు అని మనకు న్యూస్ అయితే ఇచ్చారు. ఈ న్యూస్ ఏంటంటే ఇప్పుడు డిఎస్సి రాసే వాళ్ళు ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు ఉంటారు, మరియు హిందీ పండిట్ ఉంటారు, తెలుగు పండిట్ వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఒకటే చోట ఎగ్జామ్ రాసుకోవడానికి ఉంటుంది అన్నమాట ఛాన్సు అని మనకైతే ఇచ్చారు. ఇలా చేయడం అయితే 100% నాకైతే రాంగ్ అనిపిస్తుంది. అసలు న్యూస్ ఏందో చూద్దాం. ఫస్ట్, ఒకే రోజు 2 పరీక్షలు ఉంటే ఒకే చోట రాయవచ్చు. డిఎస్సిపై పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలు ఉంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరు కావచ్చని రోజు 2 పరీక్షలు ఉంటే ఒకే చోట రాయవచ్చు. డిఎస్సి పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. ఒకే రోజు 2 పరీక్షలు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలు ఉంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరు కావచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ విషయాన్ని అధికారులు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో, మధ్యాహ్నం మరొక జిల్లాలో పరీక్షలు ఉన్నాయి. నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఇచ్చారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్పందించిన విద్యాశాఖ అధికారులు అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్ష కేంద్రంలో రాసేవారు అవకాశం ఇస్తామని తెలిపారు. వారికి హాల్ టికెట్లు మార్చి ఇస్తామని అధికారి ఒకరు చెప్పారు. ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణలోకి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయ్యే అవకాశాలు లేవు. మీరు ప్రిపేర్ అవ్వండి. జూలై 18 నుండి ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ జరుగుతాయి. పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ లేవు. కాబట్టి ఎటువంటి నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ రాయండి. ఆల్ ద బెస్ట్. ఎవరైతే 18కి ఎగ్జామ్ రాస్తున్నారో వారికి అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉండాలంటే కామెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్.